ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైసీపీకి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఇవాళ వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే సీఈఓ ఇచ్చిన మెమో సరైందేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. నిజానికి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వంపై కసిగా ఉండడంతో అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వీటిని ఇన్వాలిడ్ చేయించేందుకు అధికార పార్టీ నేతలు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీతో ముందు నుంచి అంటకాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు నిబంధనల్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నించారు. కొంతమంది రిటర్నింగ్ అధికారులు సీల్ వేయకుండా బ్యాలెట్ పేపర్లను వదిలేశారు. ఇటువంటి బ్యాలెట్లను ఇన్వాలిడ్ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కూటమి పక్షాలు ఈసీని కోరాయి. బ్యాలెట్ పేపర్ వెనుక సీల్, డిక్లరేషన్ పై స్టాంపు ఈసీ బాధ్యత అని చెప్పిన విపక్షాలు తేల్చి చెప్పాయి. అధికారులు తప్పు చేస్తే ఓటర్లను ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించాయి. ఈ ఎపిసోడ్ పై క్లారిటీ ఇస్తూ ఏపీ సీఈఓ మీనా మెమో ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులు సీల్ వేయకున్నా అవి చెల్లుతాయని స్పష్టం చేశారు. దీనిపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకాన్ని ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తాను మెమో ఇచ్చానని మీనా తెలిపారు. అయితే కమిషన్ ఇచ్చిన మెమోల వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు విషయంలో రూల్స్ అన్నీ కూర్చోవద్దని నిన్ననే ఏజెంట్ల సమావేశంలో వైసీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆ పార్టీ వైఖరి ఏంటో స్పష్టమైంది. రూల్స్ చెప్పేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవద్దని, వాదించేవాళ్లు మాత్రమే వెళ్లాలని సజ్జల చెప్పారు. దీన్ని బట్టి గెలవడం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కడం ఖాయమైందన్నది తేలిపోయిందంటున్నాయి విపక్షాలు. దీంతో కూటమి పక్షాల ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.